ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. రమణ పెరియ పురాణం 75 మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం. ఈరోజు శ్రీ రమణుల వారి ఆంతరంగిక శిష్యుల్లో ఒకరైనటువంటి పళనిస్వామి గురించి తెలుసుకుందాం. భగవాను అరుణాచలానికి వచ్చిన మొదటి రోజునే, తండ్రి, నీ ఆజ్ఞపై ఇక్కడకు వచ్చాను, నీ ఇచ్చయే నెరవేరుగాక అన్నారు. ఆ క్షణం నుండి ఆయన జీవితం మొత్తం పరమాత్మకు అంకితమైంది. అరుణాచలేశ్వర ఆలయంలో ఉన్న 6 నెలల కాలం ఆయన సమాధి స్థితిలోనే ఉండేవారు. ఆశ్చర్యమేమంటే, అప్పటి వరకు ఆయన సమాధి అనే పదం కానీ లేదా తన స్థితిని తెలియజేసే ఏ ఇతర పదజాలాన్ని విని ఉండలేదు. ఆయన గాఢమైన శరీర స్పృహ లేని ఎరుక కలిగినటువంటి విశ్రాంతి స్థితిలో ఉండేవారు. అరుణాచలేశ్వర ఆలయంలో చీకటిగాను తేమగాను ఉండే పాతాళలింగం వద్ద చెదలు కీటకాలు ఆయన శరీరాన్ని విందు భోజనం చేసేవి. అప్పుడు ఆయన బాహ్యస్పృహ అనేదే లేక పరమాత్మలో పూర్తిగా లీనమై ఉండేవారు. అరుణాచలుడు తన కుమారుని శరీరానికి హింస జరిగితే భరించగలడా? అందుకే ఈయన శేషాద్రి స్వామి అనే మహాత్ముని, వెంకటాచలం ముదిలి, ఉద్దండి నాయనార్, అన్నామలై తంబిరాన్ అనే వారిని ఆయనకు బాసటగా పంపారు. శేషాద్రి స్వామి భగవాన్ శరీరాన్ని పాతాళ గుహలో నుండి బయటకు తీసుకువచ్చారు. మిగిలిన వారు కూడా భగవాన్ యొక్క సమాధి స్థితికి ఎటువంటి ఆటంకం రాకుండా ఎవరు చేయగలిగినవి వారు చేశారు. ఏమైనప్పటికీ అజ్ఞానులైన అల్లరి మూకలు ఆలయంలో భగవాన్ను ఇబ్బంది పెట్టడం మానలేదు. అమాయకులైన ప్రజలు గుంపులుగా వచ్చి ఆయన ప్రశాంతతకు భంగం కలిగించేవారు. పర్యవసానంగా అన్నామలై తంబిరాన్ అనే అతని పర్యవేక్షణలోనున్న గురుమూర్తం అనే ఒక మహాత్ముని మందిరానికి భగవాన్ని తీసుకువెళ్లారు. గురుమూర్తంలో కూడా చీమలు ఇతర కీటకాలు దండిగా ఉండేవి. అయినప్పటికీ భగవాన్ శరీరానికి అతీతంగా ఉండేవారు. ఆయన శరీరానికి స్నానం లేదు. జుట్టు ఒత్తుగా పొడుగ్గా అట్టలు కట్టుకుపోయింది. గోళ్ళు పొడవుగా పెరిగి వంకర్లు తిరిగిపోయాయి. ఆయన దాదాపుగా నిరాహారిగా ఉండడం వలన ఆయన శరీరము చిక్కిపోయి అత్యంత బలహీనమైపోయింది. దీనినంతటినీ అరుణాచలుడు ఎలా సహించగలరు? అందుకని ఆయన నంది అయిన పళనిస్వామిని రమణుల వద్దకు పంపారు. అరుణాచలుని నైరుతి సానువులో ఒక రాయి అచ్చు నంది యొక్క శిరస్సు వల్లే ఉంటుంది. భగవాన్ తొలినాటి శిష్యులైన విశ్వనాథస్వామి, కుంజుస్వామి ఆ నందిని చూపించి, అదిగో నల్లని పళనిస్వామి, రమణుల యొక్క నంది అనేవారు. పళనిస్వామి ఏకాంతవాసి అయిన సాధువు. ఆయన తిరువణ్ణామలైలోని ఒక కొలను ఒడ్డుగల గణేశుని అత్యంత భక్తితో ఆరాధించేవారు. ప్రతి దినము ఆయన ఉప్పు కానీ కూరలు కానీ లేనటువంటి ఒట్టి అన్నాన్ని ఒక్క పూట మాత్రమే భుజించేవాడనమాట. సాదాసీదాగా ఉండే ఈ సన్యాసికి సత్యాన్వేషణ అనేది ఒక ఆశయం. ఒకరోజు ఆయన స్నేహితులొకరు ఆయనతో, ఈ రాతి విగ్రహాన్ని పూజించి లాభమేమి? దీనివలన నీవు సాధించగలిగేది ఏమీ లేదు. అక్కడ గురుమూర్తంలో మానవ శరీరం ధరించిన భగవంతుడున్నాడు. పురాణాల్లో వర్ణించబడిన ఒంటికాలపై నిలుచుని తపస్సు చేసిన 5 సంవత్సరముల బాలుడైన ధ్రువుని వలె అక్కడ ఒక బాలుడైన మహాత్ముడు పూర్తిగా సమాధి నిష్టలో ఉన్నారు. వెళ్ళి ఆయన్ను సేవించండి, మీ జన్మ సఫలమవుతుంది అని చెప్పారు. పళనిస్వామి గురుమూర్తానికి వెళ్ళారు. అక్కడ ఎప్పటి వల్లే భగవాన్ సమాధి స్థితిలో ఉన్నారు. ఆ మొదటి చూపే పళనిస్వామిని కూకటి వేళ్లతో సహా కుదిపేసింది. ఆయనకు బాలస్వామిలో దైవమే కాదు, తన గురువు కూడా కనిపించారు. అప్పటి నుండి ఆ మహోదాత్తమైన బాలస్వామి తప్ప పళనిస్వామికి వేరే ప్రపంచమే లేకుండా పోయింది. తానే ఒక సాధువు అగుట వలన బాలుడైన ఆ మహాత్ముని ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని, శరణాగతిని ఆయన గ్రహించగలిగారు. తనలో తానే ఇలా పూనారు. ఏమని? నా బొందిలో ప్రాణమున్నంత వరకు ఈ మహాత్మున్నే సేవించుకుంటాను అని.
పళనిస్వామి భగవాన్ను సేవించటం మొదలుపెట్టారు. భగవాన్ సమాధి స్థితిలో ఉన్నప్పుడు ప్రజలు వచ్చి ఆయన్ను తాకి కుదిపి ఆయనతో మాట్లాడటానికి ప్రయత్నించేవారు. ఆ భౌతిక శరీరాన్ని కాపాడడం, ఆ అత్యున్నత ఆధ్యాత్మిక స్థితికి భంగం రాకుండా చూడడం పళనిస్వామి తన బాధ్యతగా భావించారు. కీటకాలు కూడా తమ స్వామి శరీరాన్ని బాధించకుండా చూసేవారు. లభించిన భిక్షలో నుండి చిన్న గిన్నెడు ఆహారం భగవాన్కి నివేదించేవారు. ఈ విధంగా భగవాన్ ప్రతిరోజు కొద్దిగానైనా ఆహారాన్ని తీసుకోవడం జరుగుతూ ఉండేది. ఆయన భగవాన్ చుట్టూ ఒక కంచె వంటిది ఏర్పాటు చేసి దానికి ఒక గేటు కూడా పెట్టారు. పళనిస్వామి బయటకు వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆ గేటుకు తాళం వేసి వెళ్ళేవారు. అప్పుడు ఎవరూ లోనికి ప్రవేశించుటకు వీలుండేది కాదు. ఈ విధంగా ఆయన 18 నెలలు రాత్రింబవళ్ళు భగవాన్ సేవ చేశారు. కొంతకాలమైన తర్వాత భగవాన్ ఆ పరిసరాలను విడిచిపెట్టవలసి వచ్చింది. ప్రక్కనున్న స్థలంలో ఒక మామిడి తోట ఉండేది. ఆ తోట యజమాని తన మామిడి తోటలోనికి కొబ్బరి ఆకులతో వేసిన పూరి గుడిసెలో ఉండవలసిందిగా పళనిస్వామిని భగవాన్ను ప్రార్థించారు. తర్వాత మజిలీ ఆ మామిడి తోటలోనికి మారింది. పళనిస్వామి భగవాన్ 6 నెలల పాటు ఏ ఇబ్బంది లేకుండా అక్కడ గడిపారనమాట ఆ తోటలో. ఆ తోట యజమాని కూడా ఇతరులను ఎవరిని లోనికి రానివ్వకుండా వారికి ఆ వెసులుబాటు కలిగించారు. అదే సమయంలో భగవాన్లోని మరో కోణం వెలుగు చూసింది. పళనిస్వామి భగవాన్ కంటే 30 సంవత్సరాలు పెద్ద. ఆయన భగవాన్ను పితృవాత్సల్యంతో చూసేవారు. దైవమే తనకు పుత్రుని వలె లభించారని భావించే పళనిస్వామి టౌన్కు వెళ్ళి స్వామి కొరకు కొన్ని గ్రంథాలను తెచ్చేవారు. ఈ విధంగా భగవాన్ మొదటిసారిగా కైవల్య నవనీతము, వేదాంత చూడామణి, ఆధ్యాత్మ రామాయణము, యోగ వాసిష్టము, ప్రభులింగ లీలలు ఇంకా అనేక గ్రంథాలు చదవటం తటస్థించింది. కొన్ని అద్వైత మరియు వేదాంత గ్రంథాలను చదివిన మీదట భగవాన్ తన 16వ ఏట జరిగిన అనుభవమునే అవి వర్ణిస్తున్నాయని గుర్తించారు. ఇక్కడే ఆయన సమాధి, మాయ, ఆత్మ, సంసారం అనే మాటలను తెలుసుకున్నారు. భగవాన్ ఎప్పుడు సహజ సమాధిలో ఉంటూ నిర్గుణ నిరాకార బ్రహ్మమే హృదయ చైతన్యంగా ప్రతి జీవిలోనూ భాసిస్తున్నదని మానవాళికి ఎరుకపరచవలనని అరుణాచలేశ్వరుని ఇచ్చ అయి ఉంటుంది. తన అమూల్యమైన జ్ఞానాన్ని మానవాళికి అందించడానికి ఈ విధమైన పుస్తక పరిజ్ఞానం తప్పనిసరి. భగవాన్కు గల అద్వైత వేదాంత పురాణ పరిజ్ఞానమంతా ఈ సమయంలో మొదలైంది. కొంతకాలమైన పిదప మామిడి తోట యజమాని తన తోట వదిలి వెళ్ళమని వారిని ప్రార్థించారు. అప్పుడు వారు అరుణగిరి నాథన్ గుడికి మకాం మార్చారు. అప్పుడు భగవాన్ పళనిస్వామితో, నీవు ఆ వైపునకు భిక్షకు వెళ్ళు, నేను ఈ వైపునకు వెళ్తాను అని చెప్పారు. భగవాన్ ఏదో ఒక ఇంటి ముందు నిలిచి 2 సార్లు చప్పట్లు చరిచేవారు. కొంచెం తడువు వేచి ఉండేవారు. ఆ ఇంటి యజమాని ఏమైనా భిక్ష ఇచ్చినట్లయితే తన దోసెలతో తీసుకొని వెంటనే తినేసేవారు. చేతులు కడుక్కునే బదులు వానిని తన జుట్టుకు తుడిచివేసేవారు. భగవాన్, నేను ఆ పనిని చేసేటప్పుడు నేను ఈ ప్రపంచంలోనే ఏకైక చక్రవర్తిని అనిపించేది అన్నారు. అందుకే భగవాన్ నిజమైన సన్యాసం అంటే నేను యజమానిని అనే భావనను వదులుటయే కాదు, ఎవరిపైనా దేనిపైనా ఆధారపడకుండా ఉండుట అనేవారు. ఆయన ఒక్కసారి భిక్ష తీసుకునే ఇంటిలో రెండవసారి భిక్ష తీసుకునేవారే కాదు. ఈ విధంగా ఆయన తిరువణ్ణామలైలోని అన్ని వీధుల్లోనూ ఇళ్లలోనూ బిచ్చమెత్తారు. అరుణగిరి నాథర్ ఆలయంలో కూడా ప్రజలు భగవాన్ను విసిగించడం ప్రారంభించారు. అప్పుడు పరవళకుండ్రు అనే చిన్న కొండపైకి మకాం మార్చారు పళనిస్వామి భగవాన్. పళనిస్వామి భగవాన్తో అనుబంధం కలిగి ఉన్నన్ని రోజులు భగవాన్ శరీరాన్ని కాపాడుతూ ఆయన సమాధి నిష్టకు భంగం కలగకుండా చూసేవారు. భగవాన్ యొక్క ఇతర చర్యలలో తలదూర్చేవారే కాదు. నెమ్మదిగా భగవాన్ ఖ్యాతి పట్టణంలో వ్యాపించి కొద్దిమంది పవళకుండ్రుకు రావడం ప్రారంభించారు. పళనిస్వామి మరొక ప్రదేశం కోసం వెదకి అరుణాచల సానువుల్లోని
విరూపాక్ష గుహను కనుగొన్నారు. భగవాన్, మేము మొదట విరూపాక్ష గుహకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక కుండ తప్ప ఇంకేమీ లేదని చెప్పారు. కొన్ని సంవత్సరాల తర్వాత కొందరు భక్తిగల స్త్రీలు పగటిపూట అక్కడకు ఆహారాన్ని తీసుకువచ్చి భగవాన్కు సమర్పించడం మొదలుపెట్టారు. కొంతకాలానికి మిగిలిన పరిచారకులైన పెరుమాళ్ స్వామి, అయ్యాస్వామి, కందస్వామి మొదలైన వారు వచ్చి చేరినప్పటికీ పళనిస్వామి ఎప్పటికీ ప్రథమ సేవకుడిగానే మిగిలారు. అక్కడే భగవాన్ మలయాళం నేర్చుకున్నారు. మలయాళంలోని ఆధ్యాత్మ రామాయణంలోని ఒక పేజీ చదివితే గాని తాను తీసుకునే ఒంటిపూట భోజనం తీసుకోను అని పళనిస్వామి నియమం పెట్టుకున్నారు. తనకు తానే విధించుకున్న ఈ నియమాన్ని ఆయన జీవితాంతం వరకు పాటించారు. పళనిస్వామి మాతృభాష మలయాళమైనప్పటికీ ఆయన మలయాళం సరిగా చదవలేకపోయేవారు. అందుకని ఆయన ఆ పేజీ చదవటానికి చాలా సమయం పట్టేది. పళనిస్వామి కోసం మిగిలిన భక్తులందరూ వేచి ఉండవలసి వచ్చేది. ఒకరోజు భగవాన్ పళనిస్వామిని ఈ విధంగా ప్రశ్నించారు. ఏమనంటే, మీ నియమం ప్రకారం రోజు ఆధ్యాత్మ రామాయణం మీరే చదవాలా, లేక ఎవరైనా చదివితే వింటే సరిపోతుందా అని. పళనిస్వామి ఎవరు చదివినా పర్వాలేదు అని ఒప్పుకున్న పిమ్మట భగవాన్ తానే ఆ పనిని చేపట్టారు. భగవాన్ మాతృభాష తమిళం, ఆయనకు మలయాళం తెలియదు. అందుకని తనకు మలయాళం నేర్పవలసిందిగా భగవాన్ పళనిస్వామిని కోరారు. అతి కొద్ది కాలంలోనే భగవాన్ మలయాళం చదవడం, వ్రాయడం, అర్థం చేసుకోవడం నేర్చుకున్నారు. అప్పటి నుండి భగవాన్ దయ వల్ల పళనిస్వామి ఆధ్యాత్మ రామాయణం వినటం జరిగేది. ఇతర భక్తులు అందుకొరకు వేచి ఉండవలసిన అవసరం కూడా తప్పింది. వారు వేళకు భోజనం చేయగలిగేవారు. భగవాన్ ఏకసంధాగ్రాహి. భగవాన్ ఏదైనా విషయాన్ని ఒక్కసారి చదివితే మరలా దానికోసం తడుముకోవలసిన అవసరం ఎప్పటికీ ఉండేది కాదని కుంజుస్వామి నాతో చెప్పారు. ఒకరోజు ఎవరో ఒక వినాయకుడి ప్రతిమను విరూపాక్ష గుహలోని గూటిలో పెట్టారు. ఆనందంతో పళనిస్వామి భగవాన్ను, మీరు గణేశునికి ఏమైనా సమర్పించవచ్చు కదా అని అడిగారు. భగవాన్ సమర్పించేది నైవేద్యము, పూలదండలు పూల రూపంలో కాక ఒక పద్య రూపంలో ఉండేది. అప్పుడు భగవాన్ తొలిసారిగా పద్యం వ్రాసారు. ఓ గూటిలో ఉండే బొజ్జగణపతి స్వామి, నీవు నీ తండ్రిని భిక్షాటనానికి వెళ్ళనిచ్చావు. ఇప్పటికైనా ఆ తండ్రి కొడుకు అయిన నా మీద దయ చూపించుము. సాయంత్రం వేళల్లో భగవాన్ సేవకులు వీధుల్లో భిక్షాటన చేసేవారు. వాళ్ళు ప్రాచుర్యంలో ఉన్న ఆదిశంకరాచార్యుల కీర్తన అయిన సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివోయ్ అను పాటను పాడుతూ బిచ్చమెత్తేవారు. పురప్రజలు ఆ పాటను వినగానే భగవాన్ సేవకులు వస్తున్నారని గ్రహించి భిక్షతో సిద్ధంగా ఉండేవారు. ఇది గమనించిన కొందరు అల్లరి మూకలు అదే పాటను పాడుతూ భగవాన్ భక్తుల కంటే ముందే భిక్ష గ్రహించి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. అందుకని భిక్ష తీసుకురావడానికి తమకే ప్రత్యేకంగా ఒక పాట వ్రాయమని సేవకులు భగవాన్ని కోరారు. భగవాన్ తన మామూలు ధోరణిలో మౌనంగా ఉన్నారు. మరునాడు వారు గిరి ప్రదక్షిణ చేసేప్పుడు పళనిస్వామి భక్తులందరిలోకి విద్యావంతుడైన అయ్యాస్వామిని పిలిచి, భగవాన్ ఏదో చిన్నగా పలుకుతున్నారు. బహుశా ఏవో పద్యాలు అల్లుతుండి ఉంటారు. ఈ పేపరు పెన్సిల్ తీసుకొని సిద్ధంగా ఉండు అని చెప్పారు. ఆ ఒక్క ప్రదక్షిణలోనే భగవాన్ 108 పద్యాలు వ్రాసారు. అయ్యాస్వామి శ్రద్ధగా దాన్ని వ్రాసుకున్నారు. అక్షరమణమాల లేదా అక్షర వరమాల అని పేరిడబడిన హృదయాలను కదిలించే ఆ పద్యాలు ఆధ్యాత్మికంగానూ భక్తి పాటల్లోనూ సాటిలేనివి. తాను 3000 పద్య కావ్యాలను ఇంగ్లీషు భాషలో చదివానని, వానిలో ఎక్కువ శాతం భక్తి ప్రధానమే అయినప్పటికీ భక్తిలో కానీ జ్ఞానంలో కానీ అక్షరమణమాలతో సాటి రాగలవి వాటిలో లేవని ఆర్థర్ ఆస్బోర్న్ నాతో చెప్పారు. అంటే గ్రంథకర్తతో. కొంతకాలం పిమ్మట భగవాన్ కొండపై ఇంకొంచెం ఎగువన ఉన్న స్కందాశ్రమానికి వెళ్ళారు. పళనిస్వామి కూడా కొన్నాళ్ళు అక్కడ గడిపారు. కానీ వృద్ధాప్యం వలన వచ్చిన బలహీనత వల్ల
స్కందాశ్రమం వరకు రోజు ఎక్కలేకపోయారు. అందువలన విరూపాక్ష గుహలో ఉండుటకు భగవాన్ అనుమతిని కోరారు. ప్రతిరోజు భగవానే విరూపాక్ష గుహకు వెళ్ళి పళనిస్వామితో కొంత సమయం గడిపేవారు. స్కందాశ్రమంలో ఉండగా ఒకనాడు విరూపాక్ష గుహ నుండి వింత ధ్వనులు చేస్తూ ఒక నెమలి ఎగిరి రావడం భగవాన్ గమనించారు. ఆయన వెంటనే పళనిస్వామికి అవసాన కాలం సమీపించింది అంటూ వేగంగా విరూపాక్ష గుహకు వెళ్ళారు. ఆయన విరూపాక్ష గుహకు చేరుకునేటప్పటికీ పళనిస్వామి అతి కష్టంగా శ్వాస పీల్చుకుంటున్నారు. ఒక కుమారుని వల్లే భగవాన్ పళనిస్వామి తలను తన వడిలో ఉంచుకున్నారు. అతను ప్రాణం విడిచిపెట్టే వరకు ఆయన తలను తన వడిలోనే ఉంచుకున్నారు. హిందువుల ఆచారం ప్రకారం మరణావస్థలో ఉన్న తండ్రి తలను పుత్రుడు తన వడిలో ఉంచుకోవాలి. పురాణాల ప్రకారం అటువంటి అవకాశం ఉన్న తండ్రి స్వర్గానికి వెళ్తాడు. పళనిస్వామి చాలా సంవత్సరాల పాటు నిస్వార్థంగా తన యజమానికి సేవ చేశారు. ఇప్పుడు భగవాన్ యొక్క నంది దేవుని నివాస స్థలమైన అరుణాచలానికి తిరిగి వెళ్ళవలసిన సమయం వచ్చేసింది. రేపు ఇంకొక శిష్యుల గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.